శ్రీమాత్రే నమః. ముఖం బిందుం కృత్వా కుచయుగమధస్తస్య తదధో హరార్థం ధ్యాయేద్యో హరమహిషితే మన్మథకలాం ససద్యః సంక్షోభం నయతి వనితా ఇత్యతి లఘు త్రిలోకీమప్యాసు భ్రమయతి రవీందుస్తనయుగాం. భావార్థం తెలుసుకుందాము. అమ్మవారి ముఖాన్ని బిందువుగా చేసి అధోభాగంలో స్తనద్వయాన్ని ధ్యానించి ఆ క్రింది భాగంలో త్రికోణాకృతిలో 3 లోకాల స్థానమును భావించి దేవీ శక్తిని ఏ సాధకుడైతే అర్చిస్తున్నాడో అలాంటి వాడికి అమ్మవారి శ్రీచక్రంలోని బిందుస్థానం ముఖంగా, దానికంటే క్రింది భాగం చనుదోయగా, అంతకంటే కింది భాగం యోనిగా భావించడం అతి సులభం. అటువంటి వాడు యువతుల చిత్తాలను మదింపచేస్తాడట. కానీ అది చాలా అల్ప విషయం. అలాంటి వాళ్ళు పతనమైపోతారు కదా. శుద్ధమైన భక్తితో భావించే అమ్మవారిని ధ్యానించే సాధకుడు అమ్మవారే అన్నిటికీ మూలమని, ఇక ఈ సమస్త జీవజాలమునకు స్తన్యాన్ని అనుగ్రహించేది అమ్మ పరాశక్తిలోని భాగమేనని గ్రహించి ఈ సూర్య చంద్రుల్ని అమ్మవారి స్తన్యములుగా భావించి అమృత శక్తిగా అమ్మవారిని ఎవరైతే ధ్యానిస్తారో అట్టివాడు త్రిలోకాలను భ్రమింపజేయగలుగుతాడట. చూడండి, ఈ సూర్యుడి వలన మనకు ఆహారం లభిస్తుంది. అది మితి నియమం లేకుండా తింటే అనవసరమైన రోగాలకు, రుగ్మతలకు కారణమవుతాయి. మరి వాటిని తగ్గించుకోవాలంటే వనమూలికలు కావాలి. ఆ వనమూలికలు మనకి ఎలా లభిస్తాయి? సోమలత ద్వారా లభిస్తాయి. అంటే చంద్రకిరణాలు పడటం వల్ల వనంలో మూలికల్లోకి ఆ శక్తి ప్రసరిస్తుందట. ఆ మూలికల్నే మనము ఔషధి రూపంలో తీసుకుంటాము. ఇక సముద్రంలో కెరటాలు కూడా ఆకర్షణ శక్తి వల్లే ఏర్పడ్డాయి కదా. చంద్రుడి కిరణాల వల్లే సముద్రంలో కెరటాలు ఏర్పడతాయని మనకు తెలుసు. ఈ సముద్రంలో కెరటాలు ఏర్పడటం వల్ల ఋతువులు, ఋతుపవనాలు, వర్షము ఇవన్నీ సంభవిస్తున్నాయి. ఇవన్నీ చంద్ర సంబంధమైనవి. ఈ సూర్యుడి వలన నీరు ఆవిరై వర్షంగా వర్షించి సస్యాభివృద్ధి చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ విధంగా సూర్యుడు మనకు ఆహారం ప్రసాదించి జీవుణ్ణి ఉద్ధరిస్తున్నారు. సముద్ర తరంగాల వల్ల వర్షాన్ని కలిగించడంలో చంద్రుడి పాత్ర ఉన్నది. ఇంత భావాన్ని దృష్టిలో ఉంచుకొని శంకరాచార్యుల వారు ఆ అంబికను సూర్యచంద్రుల స్తనములు గలదానిగా ఈ శ్లోకంలో అభివర్ణించారు. రవీందు స్తనయుగాం అంటే సూర్యచంద్రుల్ని చన్నులుగా భావించి ఏ సాధకుడైతే అమ్మను ఇలా భావిస్తాడో ఆ సాధకుడు త్రిలోకాలను భ్రమింపజేయగల సామర్థ్యం కలవాడవుతాడని ఈ శ్లోకంలో శంకరాచార్యుల వారు సాధకుల ధ్యానం ఎలా ఉండాలో అద్భుతంగా